ఏమైంది మామయ్య గారు? ఇంటికి తండ్రి వస్తే ఉండమనే అంత అధికారం నా కూతురికి ఇంకా ఇంట్లో రాలేదనుకుంటా బాబు. నా కూతురు ఆ ఇంట్లో కోడలి స్థానంలో ఉంది, కానీ కన్నవాళ్ళని ఆదరించేంత స్థాయి ఇంకా రాలేదని ఈరోజే నాకు అర్థమైంది బాబు. మా అమ్మ ఏమైనా ఉందా? నేను బయలుదేరుతాను. మామయ్య గారు, నాకు అర్థమవుతుంది. అమ్మ మిమ్మల్ని ఏదో అనే ఉంటుంది, అందుకే ఉషా మిమ్మల్ని ఉండమని అడగలేకపోయి ఉంటుంది, అంతే కదా? జరిగింది చెప్పుకోవడం వల్ల ప్రయోజనము లేదు, ఇంకేదో జరుగుతుందన్న ఆశ లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. అసలేమైందో చెప్పండి మావయ్య గారు. నిన్ను కన్న పెద్ద మనిషి ఈయనేనా? మాయ మాటలు చెప్పి మీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టలేదా? ఇంతకీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా, లేక ఇంకేమైనా వేరే ఆలోచనలతో వచ్చారా? మర్యాదగా వచ్చిందారే వెళ్ళిపోమని చెప్పు. మా అమ్మ తరపున నన్ను క్షమించండి మావయ్య గారు. అమ్మ బేసిక్గా అంత చెడ్డది కాదు, మంచిదే. కాకపోతే తనకి వ్యతిరేకంగా కిరణ్ పెళ్లి జరిగిందని, ఆ పెళ్లికి బహుశా మీరు రీజన్ అయి ఉంటారని అపోహపడుండొచ్చు. తప్పు చేసిన వాళ్ళని దండించడం, ఉప్పు చేసిన వాళ్ళని ప్రశంసించడం ఒక స్కూల్ టీచర్గా నాకు అలవాటే బాబు. కానీ నా సర్వీసులో ఎప్పుడూ తప్పు చేయని వాళ్ళని నేను దండించలేదు. ఎందుకంటే తప్పు చేయకుండా దండిస్తే వాళ్ళెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే వాళ్ళకి ఆ బాధ నేను ఎప్పుడూ ఇవ్వదలుచుకోలేదు. అనుమానం ఉంటే తెలుసుకునేవాడినే తప్ప ఆ అనుమానంతో వాళ్ళని ఎప్పుడు శిక్షించలేదు. అలాంటి నాకు ఏ తప్పు చేయకుండా ఇంత శిక్ష ఎందుకు అనుభవించాల్సి వస్తుందో, ఏ నేరం చేయకుండా ఇన్ని నిందలు ఎందుకు మోయాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీ మాటల్ని బట్టే అర్థమవుతుంది మా అమ్మ మాటలకి మీరెంత నొచ్చుకున్నారు. అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ పదండి, ఇంటికెళ్దాం. వద్దు బాబు, ఒక్కసారి ఎదురైన అవమానమే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మరోసారి ఆ అవమానాన్ని నేను ఎదుర్కోలేను. ఎదుర్కొన్నా నా గుండెల్లో మోస్తూ తిరగలేను. అలా అనకండి మావయ్య గారు. అమ్మ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. ఆమె అనకుండా ఆపే పరిస్థితి మీ చేతిలో ఉంటే ఈ రోజు ఆమె ముందు తలదించుకునే పరిస్థితి వచ్చుండేదే కాదు. మీరంతా అక్కడ పరిస్థితులను చక్కబెట్టేంత సామర్థ్యంలోనే ఉండుంటే ఈ రోజు నా కూతురు నా కళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకునేదే కాదు. నా స్నేహితుడికిచ్చిన మాట కోసం నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపించాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ దాని ఫలితంగా నా కూతురు సంతోషంగా ఉంటే బాగుండేది. కానీ ఆ సంతోషానికి దూరంగా నా కూతురు బతుకుతుంది. ఆ సంతోషం అతి త్వరలో నా కూతురు సమీపంలోకి రావాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను. దాని బతుకు బాగుండాలి అని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప నాకు మరో దారి కూడా లేదు. నేను వెళ్తాను బాబు. గారు, అశోకవనంలో సీతలాగా అన్ని కోల్పోయినట్టు నిల్చున్నావు. నీకు ఈ ఇంట్లో ఉన్న స్థాయిని తాహతుని అత్తయ్య గారు బానే గుర్తు చేసినట్టున్నారు. మీ నాన్నగారికి 4 చురుకలు వేస్తే గాని నీకు నీ స్థాయి గుర్తు రాలేనట్టుంది. అక్క,
స్థాయి గురించి తాహత గురించి నువ్వు చెప్తే తెలుసుకునే స్థానంలో నేను లేను. మీ నాన్న చంప చెల్లుమనేలా అత్తయ్యగారు మాట్లాడినా నీకింకా బుద్ధి రానట్టుంది. సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు చేతగాని వాళ్ళు కాదక్క. నాకు నోరుంది, నీకంటే గట్టిగా మాట్లాడతాను. ఇంకొకసారి నా జోలికి కానీ, మా నాన్న జోలికి కానీ, నా భర్త జోలికి కానీ వస్తే మర్యాద దక్కదు. ఏంటి గొంతు పెంచి మాట్లాడుతున్నావు? నా కాలి గోటి కూడా సరిపొందానివి నాతో ఇలా మాట్లాడుతున్నావా? నేను మేఘన దేవరాజ్ ఎంపీ కూతుర్ని. ఆఫ్టర్ ఆల్ ఒక హెడ్ మాస్టర్ కూతుర్వి నా కళ్ళల్లోకే సూటిగా చూసి మాట్లాడుతున్నావా? నిజం మాట్లాడడానికి నీది తప్పు నాది ఒప్పు అయితే సరిపోదు. కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడటానికి తప్పు చేయలేదు అన్న ధైర్యం ఉంటే సరిపోతుంది. అయినా ఊరికే నోరు పారేసుకునే వాళ్లతోనూ, మనుషులకి మర్యాద ఇవ్వడం తెలియని వాళ్లతోనూ నేను ఇలాగే మాట్లాడతాను. ఓహో, నీకు ఎంత పొగరే! అసలు నాతో నువ్వు ఏ విషయంలో సరితూగగలవని ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఎంత స్థాయి ఉందని నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు? స్థాయి అనేది ఉండే బంగళాలతోనూ తిరిగే కార్లతోనూ కొలుస్తున్నావు కదక్క. అందుకే నీకు స్థాయికి అర్థం తెలియదనుకుంటాను. మీలాంటి వాళ్ళకి దాని గురించి చెప్పినా అర్థం కాదనుకుంటాను. ఎందుకంటే మీ కళ్ళకి ఎప్పుడూ పచ్చ నోట్లు పసిడి మేడలే కనిపిస్తాయి, కానీ మంచి మనుషులు మంచి వ్యక్తిత్వాలు కనిపించవు. ఉషా, నువ్వు నా కోపాన్ని రెచ్చగొడుతున్నావు, నా ఆహాన్ని ఛాలెంజ్ చేస్తున్నావు. ముందు ఆ ఆహాన్ని అహంకారాన్ని తీసేసి సమాధి చేయక్క. అప్పుడు నీలో ఉన్న మానవత్వం బయటికొస్తుంది. డబ్బుందనే అహంకారం, పొలిటీషియన్ కూతురనే గర్వం నిన్ను మనిషిగా బతకనివ్వడం లేదు. అంటే ఏంటి? ఒక మనిషిగా బ్రతకడం నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అది నేర్పించడానికి ప్రత్యేకమైన పాఠాలేమీ అవసరం లేదక్క. ముందు ఆ గర్వాన్ని వదులుకో చాలు. నీలాంటి వాళ్ళు గర్వం అనే రెక్కల్ని కట్టుకుని ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు మీ భుజాల నుంచి ఆ రెక్కలు విరిగి పడటం జరుగుతుంది. ఎగిరిన చోటు నుండే అమాంతం నేల కూలడం మొదలవుతుంది. ఆ క్షణం మీకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో, బంధాలను ఎలా కలుపుకోవాలో, ప్రేమలను ఎలా పంచుకోవాలో. ఏదో ఒక రోజు నీ అహంకారానికి అడ్డుగోడ పడుతుంది. అప్పటి వరకు నా జోలికి గాని, నా తండ్రి జోలికి గాని, నా భర్త జోలికి గాని వచ్చావంటే నీకు మర్యాద దక్కదు. Congratulations, Mom! కంగ్రాచులేషన్స్ స్వర్ణ.